నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ జగదర్. ఇవాళ మనం చూస్తే ఎస్ఐఎఫ్ మనం బాగా వింటున్నామండి. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని మనకి ఆల్రెడీ October 2025 నుంచి కూడా ఎస్ఐఎఫ్ఎస్ రావడం అనేది జరిగింది మార్కెట్లోకి. ఫస్ట్ మనం చూస్తే క్వాంట్ వాళ్ళు వచ్చారు, తర్వాత చూస్తే ఎడల్వైజ్ వాళ్ళదే వచ్చింది ఆల్టివా అని చెప్పి, తర్వాత ఎస్బీఐ మ్యాగ్నమ్ వాళ్ళది వచ్చింది, అలాగే టాటా టైటానియం వచ్చింది. సో ప్రతి ఒక్క ఎస్ఐఎఫ్ ఎన్ఎఫ్ఓలో కూడా మనం చాలా మంది క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే మార్కెట్లో మనం కంపేర్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇవి కొంచెం ప్రామినెంట్గానే ఉన్నాయి. ఇప్పుడున్న అన్ని ఎస్ఐఎఫ్స్ కూడా మనకి హైబ్రిడ్ కేటగిరీలో వచ్చాయి. హైబ్రిడ్ అనగానే కొంత పార్ట్ మనకి వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో మనకి వచ్చేసి కొంత పార్ట్ ఈక్విటీలో ఉంటుంది, కొంత డెట్లో ఉంటుంది, కొంత అలాగే అదర్స్ అంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కావచ్చు, అలా డెరివేటివ్స్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇట్లాంటి వచ్చిన హైబ్రిడ్ కేటగిరీలో చూస్తే మనకి కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ మనకి కొంచెం బాగానే రిటర్న్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అరుదా వాళ్ళది ఏంటంటే, ఇది అరుదా అనగానే బంధన్ వాళ్ళదండి. బంధన్ తెలుసు మనకి చాలా ఏళ్ల నుంచి, మనకి ఒక డికేట్ అనుకోవచ్చు, 10 years నుంచి కూడా ఇండియన్ మార్కెట్లో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో రాణిస్తున్నారు బాగానే. ఇవాళ ఇండియాలో ఏదన్నా స్మాల్ క్యాప్, బెస్ట్ స్మాల్ క్యాప్ ఉంది అంటే కళ్ళు మూసుకొని బంధన్ స్మాల్ క్యాప్ అని చెప్తారు. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. మనకి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ని కానివ్వండి, అలాగే చూస్తే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కానివ్వండి, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కానివ్వండి, ఇలా అన్ని స్మాల్ క్యాప్ని కూడా బీట్ చేసుకుంటూ ఇవాళ బంధన్, ఈవెన్ క్వాంట్ స్మాల్ క్యాప్ కూడా ఒక టైంలో బాగానే హవా నడిచింది. సో దాన్ని కూడా దాటిపోయి మనకి బంధన్ స్మాల్ క్యాప్ అనేది ఒక నెంబర్ 1గా నిలిచిన ఫండ్ హౌస్ మనకు తెలిసిందే. సో ఆ బంధన్ వాళ్ళు చూస్తే ఈవెన్ లార్జ్ క్యాప్ కూడా, ఈవెన్ మార్కెట్ చూడండి లాస్ట్ 1.5 years బాగా కరెక్షన్స్ జరిగినాయి. ఇలాంటి కరెక్షన్ జరిగిన టైంలో కూడా బంధన్ లార్జ్ క్యాప్ మనకి అన్నింటిలో కన్నా కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్ లాగా నిలిచింది. సో అట్లాంటి బంధన్ వాళ్ళదే వచ్చిందండి అరుదా అనేది. సో ఈ అరుదా అనేది ఒక ఎస్ఐఎఫ్. సో ఇది కూడా వచ్చి మనకి మనకి 5th స్టార్ట్ అయింది. మనకి March 5th నుంచి కూడా మనకి ఎన్ఎఫ్ఓ రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఇది మనకి March 18th దాకా కూడా ఎన్ఎఫ్ఓ రూపంలో అవైలబిలిటీలో ఉంది. అంటే ₹10 ఎన్ఏవిలోనే మనకి ఇది అందుబాటులో ఉంది. సో ఈ అరుదా ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే, ఇది ఈక్విటీ సంబంధించిన ఎస్ఐఎఫ్ అండి. ఇప్పుడు దాకా మనం చూసిన ఎస్ఐఎఫ్ అన్ని కూడా హైబ్రిడ్ కేటగిరీ ఎక్కువ ఉన్నాయి. మనకి ఈక్విటీలో చూస్తే క్వాంట్ వాళ్ళది ఒకటి వచ్చింది, అలాగే ఐటీఐ అనే కంపెనీ ఒకటి వచ్చింది. అలాగే చూస్తే మనకి రీసెంట్గా వచ్చిన ఐసిఐసిఐ వాళ్ళది కూడా ఒక ఈక్విటీ ఎన్ఎఫ్ఓ అయితే వచ్చింది ఎస్ఐఎఫ్లో. ఇప్పుడు వచ్చింది అరుదా అనేది బంధన్ నుంచి. ఇది కేవలం మనకి ఈక్విటీలో వచ్చిందండి. అంటే ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అంటారు దీన్ని. అంటే మనకి 80% ఈక్విటీలో పెడతారు, 20% డెట్లో పెడతారు. డెట్ అంటే మనకు తెలుసు, గవర్నమెంట్ బాండ్స్ కానీ అట్లాంటి వాటిలో పెడతారు. సో ఈ డెట్ కేటగిరీ మనకి 20% ఎందుకు ఇచ్చారంటే, ఈ మార్కెట్ చూసాం లాస్ట్ 1.5 years నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతుంది, సైడ్ వాల్స్ జరుగుతున్నాయి. ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో మార్కెట్ బాగుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంత పార్ట్ డెట్లోకి వెళ్ళే అవకాశం ఉందని 20% దాకా కూడా. ఎప్పుడైతే మార్కెట్ స్టేబుల్ అయింది, ఒక బుల్ రన్ వస్తుంది అనుకున్నప్పుడు ఆ 20% కూడా తీసి మన ఈక్విటీలో యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు 100% ఈక్విటీ అవుతుంది. సో ఇందులో మనం చూస్తే 20% దాకా కూడా ఎలిజిబిలిటీ ఉంది డెరివేటివ్స్లో పెట్టుకోవడానికి. సో చాలా మంది భయపడుతున్నారండి. ఇక్కడే డెరివేటివ్స్ అనగానే ట్రేడింగ్ చేస్తారు, ఇంట్రాడే చేస్తారు అని చెప్పి భయపడుతున్నారు. యాక్చువల్గా డెరివేటివ్స్ ముఖ్య ఉద్దేశమే రిస్క్ని తగ్గించడం. సో హెడ్జింగ్ ఉంటుంది, అందులో ఆర్బిట్రాజ్ ఉంటుంది. సో అట్లాంటి వాటితో వాళ్ళు హెల్ప్ చేసుకుని మనకి ఏంటంటే షార్ట్ కాల్స్ చేసి, కవర్డ్ కాల్స్ చేసి మనకి ఏంటంటే మార్కెట్లో ఉన్న రిస్క్ కొంచెం తగ్గించడం జరుగుతుందండి. సో అట్లా మనకు అరుదా వాళ్ళది వచ్చిన ఎస్ఐఎఫ్. సో ఎస్ఐఎఫ్స్ అనగానే 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అందరికీ తెలుసు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇందులో కూడా మనం ఎస్ఐపి ఆప్షన్ ఉంది. 10,000 ఎస్ఐపి వేసుకోవచ్చు. ఫస్ట్ మనం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎస్ఐపి కంటిన్యూ చేయొచ్చు. అలాగే లంసంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండి. ఎప్పుడన్నా కనుక మార్కెట్ పడింది, ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, వాలటాలిటీ ఉంది, ఎట్లంటే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఒక లంసంగా ₹25,000 యాడ్ కూడా చేసుకోవచ్చు దీనికి. ఎప్పుడన్నా మనకి సర్ప్లస్గా ఉంది అంటే 10 lakhs కంటే అబోవ్ ఎంత సర్ప్లస్గా ఉంటుందో, 13 lakhs 14 lakhs అయినప్పుడు మన కార్పస్ ఏదైనా ఎమర్జెన్సీ నీడ్లో కావాలంటే కూడా మనం 2 lakhs విత్డ్రా చేసుకోవచ్చు అండి. పార్షల్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉంది. సో మనకి ఎస్ఐఎఫ్స్ వస్తే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా చాలా ఫార్ బెటర్ అని చెప్తున్నాము. బట్ 2028 చూస్తే కూడా ఒక 2 years 3 years హారిజన్లో మనకి ఎస్ఐఎఫ్స్ అన్ని కూడా ఒక ప్రామినెంట్ ఇన్వెస్ట్మెంట్గా ప్రూవ్ అవుతాయని చెప్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన అరుదా ఎస్ఐఎఫ్ మిస్ కాకండి. ఇది ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ వచ్చింది. మనకి బ్యాక్ అండ్ బై బంధన్ ఫండ్ హౌస్ ఉంది. సో బంధన్ ఫండ్ హౌస్ మనకు తెలుసు, అందరిలో ప్రామినెంట్గా వాళ్ళకి ఫ్లెక్సీ క్యాప్ బాగుంది, వాళ్ళ లార్జ్ క్యాప్ బాగుంది, అలాగే వాళ్ళ స్మాల్ క్యాప్ కూడా ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో వాళ్ళకి అలాంటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న ఫండ్ హౌస్ నుంచి వచ్చింది కాబట్టి అరుదా ఎస్ఐఎఫ్ కూడా ఒక ప్రామినెంట్గా మంచి ఎస్ఐఎఫ్ కింద రూపుదిద్దుకుంది అనుకుంటున్నాను. సో చూస్తే మీకు ఎస్ఐఎఫ్స్లో ఈవెన్ ఐసిఐసిఐ చూడండి, కొత్తగా వచ్చిన ఐసిఐసిఐ కానివ్వండి, అలాగే చూస్తే మీకు ఎడల్వైజ్ వాళ్ళది కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం మార్కెట్ ఈ కరెక్షన్స్ వల్ల కొంచెం తగ్గినాయండి వాటి ఎన్ఏవిస్. ఇది రైట్ టైం పెట్టలేదు చూడండి. మార్కెట్ పడింది అంటే ఒక
మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వార్ జరుగుతుంది ప్రజెంట్. సో ఈ వార్ కండిషన్ వల్ల ఏంటంటే మార్కెట్ చాలా అప్ అండ్ డౌన్గా ఉంది, వాలటాలిటీగా ఉంది. ఇట్లాంటి వాలటాలిటీలో ఉన్నప్పుడు మనకి ఆపర్చునిటీస్ అనేది దొరుకుతుంటాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ కానివ్వండి, కొత్తగా వచ్చే ఎన్ఎఫ్ఎస్ కానివ్వండి, వీటి ఎన్ఐవిస్ అన్ని చాలా తక్కువలో ఉంటాయి. ఇట్లాంటి తక్కువలో ఉన్న ఎన్ఐవిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రాబోయే 6 months, 1 year, 1.5 year హారిజన్లో మనకి ఒక మంచి రిటర్న్స్ అయితే చూస్తాం. 20%, 25% అయితే ఈజీగా వస్తుంది. సో కాబట్టి అరుదా ఎస్ఐఎఫ్ కూడా ఒక మంచి ఎస్ఐఎఫ్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఇందులో ఆప్షన్స్ మీకు ఎలా వస్తున్నాయంటే ఎస్ఐపి ఆప్షన్ ఉంది. ఆఫ్టర్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 10,000 rupees ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎస్ఐపి రూపంలో. అలాగే లంసమ్ ఎప్పుడైనా అందుబాటులో ఉంది అంటే మనకు ఒక 25,000 rupees యాడ్ చేయొచ్చు. సో అదంటే ఎస్ఐఎఫ్స్ గురించి మనకి మార్కెట్లో ఇప్పుడున్న అన్నిట్లోకి. హైబ్రిడ్ కేటగిరీ చూస్తే మీకు బెస్ట్ వచ్చేసి మనకి నెంబర్ 1లో ఉంది ఎడల్వైజ్ వాళ్ళది అల్టివా ఎస్ఐఎఫ్. అలాగే హైబ్రిడ్ కాకుండా హైబ్రిడ్లోనే నెక్స్ట్ బెస్ట్ కావాలంటే మనకి ఎస్బీఐ ఉంది. తర్వాత కొత్తగా వస్తున్న ఈక్విటీస్లో చూస్తే అయితే ఐసిఐసిఐ కూడా బాగానే ఉంటుంది, అలాగే అరుదా కూడా బాగానే ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ.